హాయ్ అండి. ఈరోజు 3 డిఫరెంట్ ఫ్రైడ్ రైసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్ అరగంట నుంచి నానబెట్టుకున్న రైస్‌ని ఇలా బాయిల్ అవుతున్న వాటర్‌లో వేసి ఒక 70-80% వచ్చేంత వరకు కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకుందాం. ఓకేనా? ఇలా బాయిల్ అయిన రైస్‌ని వెంటనే స్ట్రైన్ చేసుకోవాలి. తర్వాత కోటింగ్ కోసం చికెన్‌ని రెడీ చేసుకుందాం. బోన్‌లెస్ చికెన్. దీన్ని ఇలా క్యూబ్స్‌లా కాకుండా కొంచెం బాగా పలచగా కట్ చేసుకుంటే కోటింగ్ బాగా పడుతుంది. మనం ఫ్రైడ్ రైస్‌లో వేసి తినేటప్పుడు చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. నోటికి చాలా సాఫ్ట్‌గా తగులుతుంది. హార్డ్‌గా తగలకుండా. ఇప్పుడు కోటింగ్ రెడీ చేసుకుందాం. ఇందులో కొంచెం వైట్ పెప్పర్, కొంచెం సాల్టు, కొంచెం కార్న్ ఫ్లోర్, కొంచెం మైదా, తర్వాత ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి తర్వాత ఒక ఎగ్‌లో హాఫ్ ఎగ్ సరిపోతుంది. లేదా హాఫ్ ఎగ్ వైట్ వేసినా సరిపోతుంది. అది మీ ఇష్టం. వేసి బాగా మిక్స్ చేస్తాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా మొత్తం నీట్‌గా కోటింగ్ అంతా బాగా ప్రతి పీస్‌కి అంటుకునేలాగా కలుపుకుందాం. కలుపుకొని దీనిని ఫ్రిడ్జ్‌లో ఒక 10 మినిట్స్ పెట్టుకున్నా బాగానే ఉంటుంది ర్యాప్ చేసుకొని. లేదంటే వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేనైతే వెంటనే ఫ్రై చేసేస్తున్నాను. ఈలోపు మనం ఆయిల్ రెడీగా ఉంచుకొని ఈ చికెన్ని ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది ఆయిల్. ఓకే, ఫ్రై చేద్దాం. ఒక్కొక్క పీస్ని ఆయిల్లో సపరేట్గా నీట్గా వేసుకొని ఒకదానికి ఒకటి తగలకుండా 2 మినిట్స్ వరకు ఆ పీసులని కలపకుండా ఉంచితే కోటింగ్ అంతా బాగా కనిపిస్తుంది ప్రతి మొక్కకి నీట్గా. వెంటనే కలిపేశారంటే కోటింగ్ అంతా ఊడిపోతుంది. ఓకే, ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ అంతటిని ఒక బౌల్లోకి చికెన్ అంతా తీసేసుకున్నాం. ఫ్రై అయిన చికెన్ అంతా. ఇప్పుడు వెజిటేబుల్స్ ఎలా కట్ చేసుకున్నా చూసుకుందాం. ఓకేనా, మనం ముందుగా ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. వెజిటేబుల్స్ వచ్చేసి క్యారెట్ ఒకటి, బీన్స్. క్యారెట్ బీన్స్ని బ్లాంచింగ్ చేసుకుందాం. బ్లాంచింగ్ అంటే ఏంటి చెప్తాను, ఒకసారి చూపిస్తాను. వాటర్లో ఇలా బబుల్స్ రావాలి. ఇలా బబుల్స్ వచ్చినంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇలా రెడీగా ఉంచుకొని అప్పుడు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. ఓకే, బాయిల్ అవుతున్న వాటర్లో 2 మినిట్స్ ముందు క్యారెట్ వేయాలి. క్యారెట్ వేసిన ఒక 10 సెకండ్స్ తర్వాత బీన్స్ వేయాలి. ముందు క్యారెట్ అనేది బాయిల్ అవ్వాలి. ఓకే, రెండు క్యారెట్ వేసిన 10 సెకండ్స్ తర్వాత బీన్స్ వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ టైమర్ పెట్టుకొని వెంటనే తీసేయాలి. ఎందుకంటే మనం ఫ్రైడ్ రైస్ తింటున్నప్పుడు నోటికి క్రంచీగా తగలాలి, నాట్ ఓవర్ బాయిల్ చేస్తే బాయిల్ అయిపోతుంది. అదే మీరు ఫ్రైడ్ రైస్ చేస్తున్నప్పుడు ఎగ్తో పాటు ఆయిల్లో కొట్టినా ఆ టేస్ట్ రాదు, ఆ క్రంచీనెస్ అనేది రాదు. అందుకని ఇలానే చేయండి. కొంచెం సరే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. ఇలా క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. బీన్స్ని కూడా అలాగే సేమ్ కట్ చేసుకొని బాయిల్ చేసుకుందాం. ఒక 15 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఒక 6 పీసులు, వీటిని బాయిల్ చేసుకుందాం. దీంతో సెజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో తర్వాత చూపిస్తాను. ఓకే, ఇప్పుడు బాయిల్ అయిపోయిన వాటర్లో క్యారెట్ వేస్తాం. క్యారెట్ వేసిన ఒక 10 సెకండ్ల తర్వాత వెంటనే బీన్స్ వేయాలి. వేసిన వెంటనే ఒక 2 నిమిషాలు అలా బాయిల్ చేసి వీటిని వెంటనే వడకెట్టేయాలి. ఇలా కరెక్ట్గా వడకెడితేనే వెజిటేబుల్స్ అనేవి క్రంచీగా ఉంటాయి. ఫ్రైడ్ రైస్ బాగా రావాలి అంటే ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు వెంటనే ఫ్రైడ్ రైస్ కోసం ఆయిల్లో ఎగ్ వేసి బాగా కలుపుతాం. ఎగ్ అంతా కొంచెం కుక్ అయ్యేలాగా బాగా కలుపుతాం. కలిపిన తర్వాత ఇందులో బాయిల్ చేసుకున్న కొంచెం వెజ్జెస్ వేసుకున్న తర్వాత బాగా కలిపి వెజ్జెస్ కొంచెం లైట్గా ఫ్రై చేస్తాం. ఫ్రై అయిన తర్వాత ఇందులో బాయిల్ చేసిన రైస్ వేసుకుంటాం. రైస్ వేసిన తర్వాత ఫ్లేమ్ హై పెట్టి ఒక్క 2 నిమిషాలు బాగా కలుపుతాం వేడి మంట పైన. అప్పుడు రైస్ అనేది కొంచెం గట్టిపడి ముక్కలు అవ్వకుండా ఉంటుంది. ఓకేనా, కావాలంటే మీరు ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. ఫ్లేమ్ ఎక్కువ పెట్టి చేయండి. చేసిన తర్వాత ఇలా కలిపితే సరిపోతుంది. ఏ కలిపినప్పుడు ఒకే యాంగిల్లో కలిపితే బాగుంటుంది, ఫ్రైస్ ముక్కలు అవ్వకుండా ఉంటుంది. ఓకే,
ఇప్పుడు ఇందులో సీజనింగ్స్ యాడ్ చేసుకుందాం బాగా కలిసిన తర్వాత. ఓకే, ఇది రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్. చూడడానికి వైట్గా ఉంటుంది. ఏ స్పైసెస్ ఎటువంటి మసాలాలు ఏమీ ఉండవు. మీరు ఏ కొంచెం సాల్ట్ అలా వేసుకుంటాం. ఓకే, తర్వాత కొంచెం వైట్ పెప్పర్, సోయా సాస్ ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాం అంతే. ఈ స్పైసెస్ సీజనింగ్స్ అన్నీ వేసేటప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడు ఫ్లేమ్ తగ్గించుకోండి. తగ్గించి వేసిన వెంటనే మళ్ళీ ఫ్లేమ్ పెంచేసి అప్పుడు మళ్ళీ బాగా హై ఫ్లేమ్లో పెట్టి కలపండి. ఇలా స్టవ్ అదే కిచెన్లో ఏమైనా ఇలా హోల్డ్ చేసి పట్టుకునే ఉంటాయి కదా, దాంతో పట్టుకొని ఇలా ట్రై చేయండి. ఇలా పట్టుకొని గట్టిగా హోల్డ్ చేసి కొంచెం రైస్ ప్యాన్ పైకి లేపి కొంచెం జాగ్రత్తగా చేయండి కింద పడకుండా. ఓకే, అలా చేస్తుంటే 2-3 సార్లు అలవాటు అయిపోతుంది. ఓకే, బాగా హై ఫ్లేమ్ పెట్టి అలా సాతే చేయండి. సీజనింగ్స్ అన్నీ ఈవెన్గా కలుస్తాయి. కలిసిన తర్వాత ఇందులోకి కొంచెం చికెన్ లాస్ట్లో వేసుకుంటే కొంచెం బాగుంటుంది. లాస్ట్ అంటే మరీ లాస్ట్ కాదు, ఒక హాఫ్ బాగా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ వేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది తిన్నప్పుడు కూడా. అదే ముందు వేసేసుకున్నారనుకో ఆయిల్లో కొంచెం కుక్ అయిపోయి బాగోదు. ఇందులోకి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర అలా పైన వేసుకొని ఇంకొకసారి అలా టాస్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ చేసి మీకు చెప్తా లాస్ట్లో ఎలా ఉందో. ఓకేనా, ఇప్పుడు ఇంకొక ఫ్రైడ్ రైస్ చేద్దాం. చిన్న కుకింగ్ హ్యాక్ ఇదైతే చాలామంది చేయరు. కొంచెం ఈ ఫ్రైడ్ రైస్ తగ్గట్టుగా షుగర్ వేసుకుంటే సరిపోతుంది. షుగర్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు వేసిన సీజనింగ్స్ స్పైసెస్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కూడా చెప్పండి. ఓకే, అయిపోయింది, సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఆయిల్ వేసుకుంటాం, ఒక 2 eggs బాగా బీట్ చేసి వేసి అందులో వెజిటేబుల్స్, తర్వాత క్యాబేజ్ ఇలా పొడవుగా కట్ చేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని దాంతోపాటు బాస్మతి రైస్ వేసుకుంటాం. బాగా సాతే అయిన తర్వాత, బాగా టాస్ అయిన తర్వాత బాస్మతి రైస్ వేసుకొని బాస్మతి రైస్లో ఇప్పుడు సీజనింగ్స్ కొంచెం సాల్ట్, పెప్పరు, చిల్లీ పౌడరు కొంచెం ఎక్కువ వేసుకొని, ఓకే, స్పైసీ కావాలనుకుంటే అందులో కొంచెం గరం మసాలా ఇంట్లో ఏది ఉంటే అది వేస్తాం. వేసి హై ఫ్లేమ్ పెట్టి మళ్ళీ సేమ్ టాస్, కొంచెం కొత్తిమీర ఇప్పుడు కొంచెం లాస్ట్లో కొంచెం, మళ్ళీ స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం వేసుకొని బాగా కలుపుకుంటాం. ఓకే, ఇలా చూపిస్తున్నట్టు కలుపుకొని రైస్ని అప్పుడు కలిపేటప్పుడు కింద నుంచి ఒకసారి పైకి తీసి అలా అలా కొంచెం పైకి చేస్తూ కలపండి. రైస్ విరగకుండా ఉంటుంది. మ్యాక్సిమం అయిపోయింది, కొంచెం మసాలాలని బాగా కలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇది అయిపోయాక సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేద్దాం. అది కూడా సేమ్ ఈజీగానే ఉంటుంది, కాకపోతే దానికి మనం సెజ్వాన్ సాస్ చేస్తాం. ఓకేనా, స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇలా కొంచెం ఇంకా టాస్ చేసేసి తీసేసుకుందాం సర్వింగ్కి. చికెన్ కొంచెం లాస్ట్లో యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక 5 minutes టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, చికెన్ ఈ 2 ఫ్రైడ్ రైస్ల్లో లాస్ట్లోనే వేసాను. సెజ్వాన్ చికెన్కి మాత్రం ముందేసుకుంటే కొంచెం సెజ్వాన్ సాస్లో కోట్ అవుతుంది, టాస్ అవుతుంది కాబట్టి ఆ చికెన్ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. అందుకని సెజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు చికెన్ ముందే వేసేసుకుందాం సాస్లోనే. ఓకే, ఇది అయిపోయింది. లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ 2 వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ చేసుకోవడమే అంతే. ఓకే, కామెంట్లో చెప్పండి, ఎటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఇంకా అయిపోయింది, ఇంక సర్వ్ చేసేసుకోవడమే ప్లేట్లోకి తీసుకొని. ఇది స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్, బయట ఫాస్ట్ ఫుడ్లో అట్లా షాపుల్లో దొరికేది సేమ్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు సెజ్వాన్ సాస్ చేసుకుందాం. బాయిల్ చేసిన చిల్లీస్ ఇంకా వెల్లుల్లిపాయలు మిక్సీ జార్లో బాగా ఫైన్గా పట్టుకుందాం. మిక్సీని బాగా పేస్ట్గా పట్టుకోవాలి. ఓకే, తర్వాత ఈ స్టార్ పువ్వులు కూడా డ్రై రోస్ట్ చేసి వాటిని కొంచెం పౌడర్ లాగా పట్టుకోవాలి, మసాలా లాగా. ఈ 2 సెజ్వాన్ ఫ్రైడ్ రైస్లో వాడతాం. ఓకే, ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఈ మిక్సీ పట్టుకున్న సెజ్వాన్ సాస్ని వేస్తాం. వేసి అందులో ఉన్న
పచ్చివాసన అంతా కొంచెం పోయేంత వరకు వేపుతాం. ఓకేనా? ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత ఆపేస్తాం. ఇందులోనే కొంచెం చాప్ చేసిన వెల్లుల్లి, ఆనియన్స్ వేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది సాస్. ఓకే, అలా బాగా దగ్గరికి ఒక 10 to 15 minutes అయినంత వరకు అలా కలుపుతూ ఉంటాం. ఓకే, తర్వాత ఆయిల్లో ఎగ్స్ వేసుకొని ఫ్రైడ్ రైస్ స్టార్ట్ చేస్తాం. ఎగ్స్ని బాగా కలిపిన తర్వాత అందులో వెజ్జెస్ వేసుకొని వెజ్జెస్ ఎగ్ బాగా కొంచెం ఫ్రై అయినంత వరకు కలుపుకోవాలి. ఇందులోనే 2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేస్తాం, కొంచెం స్పైసీనెస్ యాడ్ అవ్వడం కోసం. ఓకే, ఇలా కలుపుతూ మనం రెడీ చేసుకున్న షెజ్వాన్ సాస్ జస్ట్ ఒక స్పూన్ సరిపోద్ది, టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఓకే, చికెన్ వేసేసి చికెన్లో ఒక షెజ్వాన్ సాస్ ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూడటానికి సరిపోదేమో అనిపిస్తుంది, కానీ ఇది వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఆ చికెన్కి, ఎగ్కి, వెజ్జెస్కి బాగా పడుతుంది. చికెన్ని ఈ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్లో మాత్రమే చికెన్ ముందే వేసుకుంటే బాగుంటుంది, మిగతా అన్నిటిలో లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. ముందు కూడా చెప్పాను. ఇప్పుడు దానిపైన రైస్ వేసుకొని ఫ్లేమ్ తగ్గించుకొని రైస్ వేసుకుందాం. ఓకే, బాగా కలిపిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ పెట్టుకుందాం. ఓకే, బాగా కలిపి వేసినవన్నీ బాగా మిక్స్ అయినంత వరకు బాగా కలుపుకోవాలి. ఓకే, కలిపిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని ఎక్కువ పెట్టుకొని ఇందాక చూపించినట్టు కలుపుకోవాలి. ఓకే, ఇంకా కలవాలి. ఈ కలర్ రాలేదు అని అనుకుంటారేమో, కలర్ అంతా అయిపోయిన తర్వాత కలర్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న స్టార్ అని వేస్తాం. పౌడర్ని వేసి అందులోనే కొంచెం సోయా సాస్, ఓకే, కొంచెం సాల్ట్, కొంచెం వైట్ పెప్పర్, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటాం. ఓకే, బాగా కలుపుకొని ఇలా టాస్ చేసుకుంటాం. మళ్ళీ సేమ్ అన్నిటిలాగే ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకొని చేసుకొని ఇంక సర్వ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు 3 ఫ్రైడ్ రైస్లు తినేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తా. ఓకే, ఓకే, ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ ఫస్ట్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. బాగుంది. ఫ్రైస్ ఇష్టం లేని వాళ్ళకి చాలా సూట్ అవుతుంది. ఇప్పుడు సజోన్ చికెన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేద్దాం. ఎలాగా చాలా బాగుంది. ఎందుకంటే 3 ఫ్లేవర్లు ఒక్కసారి టేస్ట్ చేయడం వల్ల ఒకదానికంటే టేస్ట్ చేయాలి. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో చెప్పండి. ఇంకా ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసాం, మీ సపోర్ట్ మాకు కావాలి. ఓకే.